హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి వర్ణనాతీతంగా తయారైపోయింది. దేని గురించి మాట్లాడాలో దేని గురించి చేయాలో వాళ్ళకి తెలియక పాపం నిన్న లోకేష్ గారు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూడడానికి కొలంబో వెళ్ళారు, శ్రీలంక వెళ్ళారు. ఆ మ్యాచ్ చూసి వచ్చిన తర్వాత గతంలో కూడా ఇలాంటివే సేమ్ ఏముండదు, ప్యాటర్న్ ఒకటే. ఎంతసేపు ఏది పడితే అది ఆరోపణ చెయ్యాలి, గాలి ఆరోపణలు మాత్రమే మాట్లాడాలి. 5 ఏళ్ల పాటు మనం అధికారంలో ఉన్నామని కూడా మర్చిపోయి మనం ఏదన్నా ఒక మంచి ఎవిడెన్స్ రూపంలో మాట్లాడితే బాగుంటుందని కూడా లేకుండా ఆయన కొలంబో వెళ్ళారు. ఆ ఫ్లైట్కి డబ్బులు గవర్నమెంట్ కట్టారు, ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు, ఇంకొకటి చేస్తున్నారు. ఇది ప్రజల సొమ్ముని ఇలా ఎంజాయ్ చేయటానిక మీరు మంత్రులు అయ్యింది, ఇది ఏదో అనుకుంటూ ఏదేదో మాట్లాడేస్తారు. ఫ్యాక్ట్ చెక్ అనేటువంటి ఒక పదాన్ని మాకు రాజకీయంగా మనం ఇంత ఒక అధికారాన్ని అనుభవించాం, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసాం, మంత్రులుగా ఉన్నాం. మనం ఏది కరెక్ట్గా మాట్లాడాలో ఏది కరెక్ట్గా మాట్లాడకూడదో కూడా తెలియదు అనమాట. అక్కడికి సంబంధించి ఇప్పుడు చాలా క్లారిటీగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాన్ని బయట పెట్టారు. లోకేష్ గారు ఆయన పర్సనల్ టూర్గా ఆయన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా అంతకుముందు కూడా చాలా మ్యాచ్లు ఈవెన్ దుబాయ్లో జరిగినప్పుడు కూడా వెళ్ళారు. ఆయన పర్సనల్ ఆయన డబ్బులు పెట్టుకుని వెళ్ళారు. అంతేగాని గవర్నమెంట్ డబ్బులు వాడుకునేంత, అది కూడా ముఖ్యంగా ప్రజల సొమ్ము వాడుకునేంత ఇదైతే నారా లోకేష్ గారు చేయరు. ఎందుకంటే ఆయన కాస్త కోస్తో మనకు తెలుసు కదా, ఎగ్గపప్పుల కోసమే ₹1 ఖర్చు పెట్టినటువంటి చరిత్ర మంది. మనం చేస్తున్నామని చెప్పి పక్క వాళ్ళందరూ కూడా అలాగే చేస్తారనుకోవడం కరెక్ట్ కాదు. పైగా బిల్ గేట్స్కి ఏం టీ పెట్టారు, ఏం చేయబెట్టారు అనేటువంటి మాటలు ఆయనకి ఏం పెట్టారో మాకు చెప్పాలి అంటే, మనం ₹1 ఎగ్గపప్పులకే మనం ఏ రకంగా తిన్నారా బాబు, ₹1 ఎగ్గపప్పులేంట్రా నాయన, వీళ్ళు ఎగ్గపప్పులకి ₹1 తిన్నారా అనుకునేటువంటి ఆశ్చర్యంలో దేశం మొత్తం ఉంది. 5 కిలోమీటర్లకే హెలికాప్టర్లు వేసుకెళ్ళినటువంటి చరిత్ర మంది. బయటకు వస్తే చుట్టూ పరదాలు కట్టుకున్నటువంటి చరిత్ర మంది. బాత్రూమ్ టాయిలెట్లకే 36 లక్షలు పెట్టి 30 నుంచి 40 లక్షలు పెట్టి బాత్రూమ్ టాయిలెట్ కట్టుకున్నటువంటి చరిత్ర మంది. అంత గొప్ప చరిత్రలు పెట్టుకుని పక్క వాళ్ళందరూ కూడా అలాగే చేస్తారనుకుంటే అదే పచ్చ కామెరలోళ్ళకి ఊరంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు కనిపిస్తుంది. ఆయన పర్సనల్ టూర్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని చెప్పి ఎవరైతే ప్రతి ఇండియన్కి ప్రతి ఒక్కరికి క్రికెట్ అభిమానికి ఉంటుందో అదే ఉత్సాహంతో ఆయన కూడా ఆయన స్నేహితులతో కలిసి వెళ్ళారు. ఆయన డబ్బులు లేనటువంటి అనామకుడేం కాదు కదా. వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నారు, ఆయనకు కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ భార్య పెద్ద బిజినెస్ మ్యాన్, వాళ్ళ తాతగారు కూడా సీఎంగా చేసినటువంటి వ్యక్తి. వాళ్ళ తాతగారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక టాప్ హీరోగా కొన్ని దశాబ్దాల పాటు, నందమూరి తారక రామారావు గారి మనవడాయన, నందమూరి బాలకృష్ణ గారి అల్లుడాయన. ఆ మాత్రం ఆయన దగ్గర లేకుండా ఆయన గవర్నమెంట్ సమ్ములేషన్ తిరిగేంత ఇదనుకున్నాం. ఆయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారా చెప్పండి? కాదు కదా. మనం అధికారంలో ఉన్నప్పుడేమో స్పెషల్ ఫ్లైట్లు వేసి తిరుగుతాం, అధికారం కోల్పోగానే మాత్రం సపరేట్గా అందరితో పాటు మనం టికెట్లు తీసుకుని వెళ్తాం. అంత కంజూసులు అయితే కాదు. అక్కడ ఆలోచించుకోవాలి. వాళ్ళకి ఇష్టాలు ఉంటే వాళ్ళు చేసుకుంటారు. దానికి సంబంధించి మన దగ్గర ఏమైనా ఎవిడెన్స్ చూపించి మాట్లాడితే బాగుంటుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు కదా అని చెప్పి ప్రజల సొమ్ము తినేశారని అంటే అలాగా, మనం ఎగ్పప్పులు తినేసామని చెప్పి లేదంటే స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఇష్టానుసారం మొత్తం కొరికేసామని చెప్పేసి అందరూ చేస్తారనుకోవడం కరెక్ట్ కాదు. కొంచెం ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి, ఏది నిజమో ఏది అబద్ధమో. కనీసం సోషల్ మీడియా అంతా కూడా వస్తున్నారే, సోషల్ మీడియాలో అన్ని బయటికి తెలిసిపోతాయే అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మనం ఏది చెప్తే అది జనాలు నమ్మేస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. అంతే, కొంచెం చూసుకుని చేసుకుంటే మంచిది.